రైట్. పద్మనాభ రెడ్డి గారు, ఇక్కడ వచ్చే ప్రశ్నల్లా వాళ్ళ కన్సెంట్తో జరిగిందా లేదా అన్న ఒక పాయింట్ అయితే, మరొకటి డైరెక్ట్గా వాహనాల్లో డబ్బుల్ని తరలించడము, దానికి అధినేత దగ్గర నుంచే డైరెక్ట్గా అప్రూవల్ ఉండడము, ఇవి చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు సిఈసి ఏం చేయాలంటారు? ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో అంటే ఎలక్షన్ కమిషన్ కేవలం ఎలక్షన్ల సందర్భంలో యాక్టివ్గా ఉండదు, ఆ తర్వాత దాని మీద పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు ఇచ్చే తీర్పులు కానీ లేకపోతే వాళ్ళ ఆ తర్వాత కోర్టులలో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆల్మోస్ట్ 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాత దాని తీర్పులు వస్తాయి కాబట్టి మొత్తం పని అయిపోతుంది అనే దాంట్లో కూడా చాలామంది ఉంటారు. సో ఇప్పుడు రెండు ఏదైతే ఉప ఎన్నికలు అనుకుంటాం కానీ బట్ మెయిన్ ఎన్నికలకు కూడా సేమ్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది అనే నేపథ్యంలో ఈ 39 మీద చర్యలు తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఎలా యాక్టివ్గా పనిచేయాలంటారు? కోర్టులో వాళ్ళ జోక్యం ఎంత అవసరం ఉందంటారు? ఇప్పుడు ఇది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నదో అది టోటల్లీ డిఫరెంట్ కేసు. అవును, వీళ్ళు డబ్బులు సరఫరా చేసినారు కాబట్టి ఆ గెలిచిన వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలన్నది చట్టం ఒప్పుకోదు. రైట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో ఇటువంటిది ఏమీ లేదు. డబ్బులు పంచుతూ పట్టుబడితే దట్ ఈస్ కాల్డ్ కరప్ట్ ప్రాక్టీస్ అంటారు. దానికి 1 year ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు మన దగ్గర సుమారుగా ఒక 500 పైన కేసులు ఉన్నాయి. ఇది డబ్బు పంచుతూ పట్టుకున్నాయి. పోలీస్ వాళ్ళు ఇచ్చినారంటే పంచిన వ్యక్తి మీద కేసు బుక్ చేసినారు. ఆయన పార్టీ వర్కర్ ఏదో ఉంటారు. అసలు ఎవరి ద్వారా డబ్బు వచ్చింది, ఎవరు చెప్తే పంచినారు అన్నది లేకపోవడం వల్ల మనకు ఒక స్పెషల్ కోర్ట్ నాంపల్లిలో లాస్ట్ 2 years నుంచి పనిచేసింది. ఒక 3-4 తప్ప ఎవ్వరి మీద కూడా శిక్ష పడలే. ఎందుకంటే పోలీస్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్రతి జడ్జిమెంట్ మేము స్టడీ చేసినాం, దాంట్లో రాసినారు ది ప్రాసిక్యూషన్ హాస్ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ ప్రాపర్ ఎవిడెన్స్ అని చెప్పి. సో రెడ్ హ్యాండ్ పట్టుకున్న డబ్బులకే ఏమి కాలేదు. ఇప్పుడైతే ఇంకా అంతా వాళ్ళు ఏదో చెప్పినారు, మేము 8 సార్లు తీసుకుపోయి ఇచ్చినామన్నారు. ఇంకా ముందుకు చాలా దీని మీద చర్చ జరగాల్సింది ఉంది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ కావాల్సింది. అప్పుడే ఏమైనా చేసి, కానీ ఎన్నికలకు తర్వాత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు ఎటువంటి సంబంధం లేదు. బట్ క్రిమినల్ కేసు అవుతుంది, తప్పకుండా క్రిమినల్ కేసు అవుతుంది. టెలిగ్రాఫిక్ చట్టం ఉంది, అట్లాగే ఐపీసీలో కూడా కేసెస్ ఉన్నాయి, చీటింగ్ కింద కూడా బుక్ చేయొచ్చు. దీన్ని ప్రభుత్వం గట్టిగా తీసుకున్నట్టయితే ఆల్రెడీ చాలా ఎవిడెన్స్ నాశనం చేసినారు, వాళ్ళు బర్న్ చేసినారు, ముక్కలు చేసేసినారు, కాలబెట్టినారు. కాబట్టి ఏదో కొన్ని దినాలు ఒక హైప్ క్రియేట్ అవుతుంది, సెన్సేషన్ క్రియేట్ అవుతుంది, కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ దొరకడం చాలా కష్టము. ఆయన ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి ఇగో నేను వీళ్ళందరికీ సూచనలు ఇచ్చింది నిజమే, కానీ నాకు పలానా టాప్ నుంచి నాకు ఈ సూచనలు వచ్చినాయి కాబట్టి నేను ఈ విధంగా చేసిన అని చెప్తే తప్ప ప్రభాకర్ రావు దగ్గర హాల్ట్ అయిపోతుంది. ప్రభాకర్ రావు నేను చెప్పిననొచ్చు, నేను చెప్పలేదనొచ్చు. రాజకీయ నాయకులను రక్షించడానికి ప్రభాకర్ రావు ఇటా అనుకుంటే మాకు ఎవరు పాలిటీషియన్స్, మాకు బాస్లు ఎవరు చెప్పలేదు, నేనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. కాకపోతే మనం అప్పుడే హైప్ క్రియేట్ చేసుకొని మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఆ డబ్బులు పంపిణీ జరిగింది అన్న విషయాన్ని వీళ్ళు అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లో రిమాండ్ రిపోర్ట్లో యాడ్ చేసిన తర్వాత, అంటే మనం మామూలుగా వేరే ఇష్యూస్లో చూస్తున్నాం, వేరే కేసులో ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికినప్పుడు సిబిఐ ఐడీనో ఐటీనో ఎట్లయితే ఇన్వాల్వ్ అవుతాయి, అలానే ఇక్కడ కూడా సిఈసి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఆ పరిధి దానికి ఏమైనా క్రియేట్ చేసే స్కోప్ ఎక్కడైనా ఉందంటారా? లేదు, ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఇప్పుడే చొరబడదు అన్లెస్ కాంక్రీట్ ఎవిడెన్స్ వచ్చి పలాని పోలీస్ కేసులో పలాని దగ్గర నుంచి ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి డబ్బు తీసుకొచ్చి పలాని ఎమ్మెల్యేకి ఇచ్చినామని చెప్పడం, గెలిచిన ఎమ్మెల్యేకు ఆయన డబ్బు తీసుకున్నానని చెప్తే తప్ప ఆయన సింపుల్లీ నాకు అసలు ఎవరు వెళ్ళేది కావాలని చేస్తున్న కుట్ర అంటే ఒక మాట అంటే సరిపోతుంది. ఎందుకంటే ఇటువంటి ఎవిడెన్స్ ఉండయి, రసీదులు ఉండయి, ఏముండయి, గుప్తంగా తెరచాటుగా జరిగే వ్యవహారం. ఇది ఎవిడెన్స్ దొరకాలంటే చాలా కష్టము. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరైతే గెలిచినారో వాళ్ళకి ఎటువంటిది కూడా కాదు. ప్రభాకర్ రావు ఇట్ట నాకు రాజకీయ నాయకులు చెప్తే చేసిన అంటే తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా దీంట్లో ఇది కాదు. ఎందుకంటే టోటల్ ఎవిడెన్స్ వీళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లోపల కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేసేసినారు. సో ఇప్పుడు కొన్ని దినాలు మనం టీవీలలో పత్రికలలో మాట్లాడుకుంటాము, కాకపోతే కొందరిని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది, కేసు నడుస్తూనే ఉంటుంది. మార్గమైన పని ఒక ప్రభుత్వం చేస్తుంది అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు గెలుపు కోసమని ఏమేం చేస్తున్నారో చూస్తూ ఉంటే ఈ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మిక పోతుంది. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ఎన్నో రకాలుగా బిజినెస్ పీపుల్ ను ట్రబుల్ చేసినారు, అపోజిషన్ లీడర్స్ ను ట్రబుల్ చేసినారు, అపోజిషన్ లో ఉన్న వాళ్ళను
ఆ రూలింగ్ పార్టీలో చేయడానికి కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ వాడినారని రాధాకృష్ణరావు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవును. ఎంత దుర్మార్గమైన పని అంటే వాళ్ళు అసలు పోలీస్ ఆఫీసర్సా లేకుంటే ఏదైనా విదేశీ గూఢాచారులా అన్న అంత అనుమానం కలుగుతాం.